जोहार बस्तर हंगारू जोहार बस्तर हंगारू जोहार बस्तर हंगारू జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. అప్పుడు రామారావు గారు ఆయన కేవలం నటుడు గారు కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు మొదలుపెట్టినా అది మన ఆయన పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. నేను చెప్పినట్టు ఇది ఇక్కడ రెసిడెన్షియల్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే ఈ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజు, అలాగే మహిళా ప్రాంగణం, ప్రాథమిక వైద్య శిబిరం అయితే పిహెచ్సీలు అయితేనేమి అన్నీ కూడా ఇక్కడి నుంచే, ఈ గ్రామం నుంచే మా పుట్టిన గడ్డను మర్చిపోకుండా ఇక్కడి నుంచే ప్రారంభించేవారు. అలా ఇవాళ కేవలం అంతేకాకుండా సమాజానికి మరి ఆయనకి అంత ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళిన ప్రజల్ని మర్చిపోకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే అందరికీ బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనుకబడిన తరగతులు అయితేనేమి, తాడిత పీడిత కులాలకు అయితేనేమి, అందరూ కూడా మైనారిటీలకి అయితేనేమి అందరికీ ఆయన సముచిత రీతిలో గౌరవించి ఈ రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి సగౌరవంగా తీసుకొచ్చి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. నాకు చిన్నప్పటి నుంచి నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, విశ్వానికి నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవం నందమూరి తారక రామారావు గారు. ఆయనే నాకు చిన్నప్పటి నుంచి కూడా స్ఫూర్తి. ఏదో ఆయన దరిదాపులకి చేరుదాం అన్న ఒక అంటే చేసిన పాత్రలు అయితే విభిన్నమైన పాత్రలు సాంఘికంలా కానివ్వండి, జానపదాలు కానివ్వండి, అలాగే ఆయన పౌరాణికాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామసపర గమనాలు అయ్యాయి. అలాగే పాట రక్తి కట్టింది, పద్యం నాటు నిలిచింది. అది కళామ తల్లే కన్నుల పండుగ చేసుకుంటూ కలకలలాడింది, గలగల నమ్మింది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక సరే ఆయన చేసిన సాహసోపేతమైన ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. అలాగే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు, అడుగు పెట్టాక ఆయన ప్రవేశపెట్టిన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఇప్పటికీ అందరూ ఎవరు అధికారంలోకి వచ్చినా వాటిని ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అందుకే ఆయన అటు ఆ పేదల ఆకలి తెరిచిన అంటూ ఉంటాను నేను, అన్న ఆయనే. అలాగే జనత భవితకు దారి చూపిన, భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకి తోడుగా ఉన్న మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు. అలాగే మా అమ్మగారు బసవరామ తారకం గారు, ఆవిడ త్యాగం అంటే నాన్నగారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో
ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము సినిమాల్లో ఊరికే నేను చెప్పడం, ఎస్పెషల్లీ నా సినిమాలు చూస్తే మీరు ఆ సినిమాలో ఒక సందేశం ఉంటుంది. గత 4 సినిమాలు నా విజయవంతమయ్యాయంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన, ప్రకృతి జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అన్నది చూపించాం. అలాగే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి, ఒక నాన్నగారి ఏదైతే ఈ రక్త సంబంధం ఉందో అలా ఒక అన్న చెల్లెళ్ళ మధ్య బంధం, అలాగే ఒక నేలకొండ భగవత్ కేసరి అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. మరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమా ద్వారా. అలాగే డాకు మహారాజు ఉందంటే నేను ఒక రాయలసీమ బిడ్డని, అంటే నేను ఒక రాయలసీమ ఎమ్మెల్యేని. బాలకృష్ణ అంటే అంటారు అందరూ రాయలసీమ బాలకృష్ణ అడ్డా అని. అక్కడ నీటి సమస్య తెలుసు నాకు. నాన్నగారి నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపుమాపడానికి, వాళ్ళ దాహార్తి తీర్చడానికి మరి ఎన్నో ఆయన మానసిక పత్రికలు, ఒక తెలుగు గంగ కావచ్చు, లేకపోతే ఒక గాలి నగరి కావచ్చు, ఒక ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, అందరి నివాస సుజల స్రవంతి, ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు వాటి కోసం ఒక రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అప్పుడు అధికారంలో వచ్చినప్పుడు ఆయన వాటిని పూర్తి చేసేదాకా సుమారుగా తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ సరే ఆ మధ్యలో ఇప్పుడు మనకు వచ్చినట్టు గత 5 సంవత్సరాలు ఎలా ఒక అంధకార బంధురం అలా తర్వాత మళ్ళీ నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉండగానే నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా కాకతాళీయమో యాదృచ్ఛికమో నాకు తెలియదు, కానీ స్వచ్ఛందంగా ఆ దృఢ సంకల్పంతో చేసే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా సాధ్యం. అభినవ భగీరథులు అవ్వడానికి అయితేనేమి, ఒక అన్నదాతలు అవ్వడానికి అయితేనేమి, వీటిలన్నిటికీ ఉదాహరణలు. ఇవాళ మా అమ్మగారు బసవ తారకం గారి ఒక స్మృత్యర్థం బసవరామ్ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నేను చైర్మన్ కావడం గత 15 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన పడిన రోగులకు అందరికి కూడా అందించడం, మనం వైద్యం అందించడం అతి తక్కువ ధరకి, అలాగే నాణ్యమైన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించడం. ఇవాళ మన భారతదేశంలోనే ఉత్తమ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్లో ఒకటిగా మన బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి స్థానం కల్పించడం, ఇవన్నీ కూడా అందరు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. పనిచేసి అంటే యథారాజా తథా ప్రజ అన్నట్టు మరి మనం సంకల్పం నడిపించేవాడు. ఇవన్నీ ఇంతకుముందు నా ముందు కూడా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, కాకర సుబ్బారావు గారు అయితేనేమి, ఎంబీబీఎస్ మూర్తి గారు అయితేనేమి, వెంకటేశ్వర్లు గారు అయితేనేమి, వీళ్ళంతా కూడా, అలాగే మన పోలవరపు తులసి గారు అయితేనేమి, రాఘవరావు గారు అయితేనేమి, నూరి దత్తాత్రేయులు గారు అయితేనేమి, లేకపోతే దశరథ రామరెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో ఎవరైతే వాళ్ళ కుటుంబానికి, అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ జాతికి, అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారో, అంటే భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే సంకల్పం కావాలి, అక్కడ దీక్ష పొందాలి, నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది. అలాగే ఒక కళాకారుడిగా ఆయన మరి చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనే స్ఫూర్తి. ముఖ్యంగా ఇవాళ మా గ్రామస్తులు, మా కుటుంబ సభ్యులైతేనేమి, మా దాయాదులైతేనేమి, లేకపోతే